వెల్కమ్ బ్యాక్. ఇవాళ న్యూస్ అనాలిసిస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజయ్య యాదవ్ గారు, టీఆర్ఎస్ నేత, రుద్రరాజు పద్మరాజు గారు, టీడీపీ నేత, జోలకంటి రంగారెడ్డి గారు, సిపిఎం నేత, రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అలానే బీజేపీ నుంచి ప్రేమచంద్రారెడ్డి గారు కూడా మనతో డిస్కషన్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రధాన అంశాల్లో అన్నిటికంటే అత్యంత ప్రధాన అంశంగా కనిపిస్తుంది స్మార్ట్ సిటీస్ ప్రకటన. తెలంగాణకు ఎందుకు స్మార్ట్ సిటీస్ దక్కలేదు, అసలు ఏం జరిగిందనే అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రాజయ్య యాదవ్ గారు, తెలంగాణకు సంబంధించి స్మార్ట్ సిటీ దక్కలేదు. దేశవ్యాప్తంగా 20 సిటీలు, అసలు తుది జాబితాలోకి వచ్చిందే తెలంగాణ నుంచి ఒకే ఒక్క నగరం అనుకున్నారు. తర్వాత 2 నగరాలు అయింది, హైదరాబాద్, కరీంనగర్. ఈ కన్ఫ్యూజన్ పక్కన పెడితే వరంగల్ అయితే ప్రధానమైనటువంటి పోటీలో ఉంది, ఖచ్చితంగా సాధిస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ ఎందుకని తుది జాబితాలోకి రాలేకపోయింది? వరంగల్కు నాయుడు గారు కూడా వచ్చి దానికి సంబంధించిన పని కూడా చేసిండు. ఆయన గడ్డ పారేసిండు, తట్టబట్టిండు, పారదీసిండు, ఇదంతా చేసిండు. అంటే వరంగల్ అన్న తెలంగాణ అన్న కేంద్రం ఎంత చెప్పినా మనసులో అంత ఇష్టం లేదు. ఇష్టం లేకనే వేరే తిరిగి చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగానే ఉంది, కానీ వాళ్ళు కూడా చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళది కూడా అయితే లేదు. ఇక్కడున్న బీజేపీ ఏమో ఎంత దల్లడిచ్చినా కూడా నాయుడు గారిని దాటలేకపోతున్నారు. ఇక్కడున్న బీజేపీకి రావద్దని ఉంటుందని నేను అనుకుంటలేను, రావాలనే ఉంటుంది. కానీ అక్కడున్న పవర్ను దాటేందుకు ఇబ్బంది అవుతుంది. కానీ ఇందులో పవర్ గేమ్ ఎక్కువ పనిచేసింది అంటారా, లేదంటే ఒక రేటింగ్ సిస్టమ్ పెట్టాము, అంత ట్రాన్స్పరెంట్గా జరిగింది అని చెప్పి ర్యాంకింగ్స్ మార్కులతో సహా ప్రకటించారు. ఎందుకు రాలేదనేది అక్కడ లోకల్ గవర్నమెంట్స్ని అడగండి అని కూడా వెంకయ్యనాయుడు గారు క్వశ్చన్ చేశారు డైరెక్ట్గా. మరి అదే వెంకయ్యనాయుడు గారు వచ్చి మా భద్రకాళి చెరువు దగ్గర స్మార్ట్ సిటీ ఇచ్చిందని చెప్పిండు. మరి అప్పుడు ఆయన పెద్ద మనిషి, ఆయనకు రేటింగ్ తెలియదని నేను అనుకోను. ఎందుకంటే మామూలుడు అయితేనో వేరు, ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆయనకు రేటింగ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ తెలియదని నేను అనుకోను. రంగారెడ్డి గారు, ఈ అంశంలో వివక్ష అనేది పనిచేస్తుంది, లేదా వివక్ష అనే అంశాన్ని మనం సమర్థించవచ్చు, అంగీకరించవచ్చా? ఇప్పుడు ఇక్కడ 2 ప్రభుత్వాలను కూడా తప్పు పట్టాలి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నటువంటి ప్రకారంగా ఆ నామ్స్ ప్రకారంగా వీళ్ళు నివేదికలు పంపించడంలో కూడా సరైనటువంటి పద్ధతిలో పంపించలేదనేది మనకు అనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి వివక్షత అనేది తెలంగాణ రాష్ట్రం విషయంలో, తర్వాత వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించే విషయంలో, తర్వాత కొన్ని గ్రాంట్స్ కరువు నిధులు ఇచ్చేటువంటి విషయంలో ఎట్లున్న వివక్షత అనేది ఉన్నది. కాబట్టి అలా కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడం అనేది మా బాధ్యత అనేది అనేకసార్లు చెప్పారు. వరంగల్ సిటీని హైదరాబాద్ కంటే ఎక్కువగా మేము అభివృద్ధి చేస్తాం, రెండో రాజధాని అని చెప్పారు. ఒకవేళ వీళ్ళు పంపించిన దాంట్లో సరి అయినటువంటి సమాచారం వాళ్ళ నామ్స్ ప్రకారంగా లేకపోతే వీళ్ళు చెప్పొచ్చు, ఏమయ్యా మీరు పంపించారు, కాస్త మళ్ళీ దాన్ని మీరు వెనక్కి తెప్పించుకొని దిద్దుకొని పంపాలి, అంతే కదండి. ఇప్పుడు ఆ రకంగా మీరు పంపించండి లేకపోతే అని చెప్పొచ్చు ఆయన. మరి ఆ రకంగా ఆయన కూడా చెప్పలేదు. కాబట్టి 2 ప్రభుత్వాల యొక్క ఒకటి సరి అయినటువంటి పద్ధతుల్లో వాళ్ళు అడిగినటువంటి పద్ధతుల్లో. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి సందర్భంలో కేంద్రం నుంచి ఏ పథకం వచ్చినా కానీ ముందు స్పందించలేదు, లేదంటే నివేదికలు సమర్పించలేదు, వివరాలు ఇవ్వలేదు, ఆ తర్వాత ఏమో వివక్ష వచ్చింది అనేటువంటి ప్రచారం చేస్తుంది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. దాన్ని వీళ్ళు ఒక చిన్న దొర పోగొట, వాళ్ళు ఒక పెద్ద దొర పోగొట. వీళ్ళు ఏంటంటే ఏదున్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళ దగ్గర పోయి మేము అడుగుతామా? తర్వాత ఏంటంటే మేము లెటర్ రాస్తాము, ఇస్తే ఇచ్చిను లేకపోతే లేదని చెప్పి అంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే పదే పోవాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆయన ఒక్కని శక్తి సరిపోకపోతే అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు రాబట్టడానికి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడానికి కేంద్రం యొక్క సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటంటే ఒక లెటర్ రాయటం, తర్వాత నెలకోసారి పోయి ఒక లెటర్ ఇచ్చి రావటం, అంతవరకే వాళ్ళు పరిమితం అవుతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్లకు సరిగా చిత్తశుద్ధి లేదు, వాళ్లకు లేదు. ఈ 2 ప్రభుత్వాల యొక్క లోపం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ వెనుకబడుతున్నది, సరిగా నిధులు రావటం లేదు, నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది తప్ప ఇంకోటి కాదు. పద్మరాజు గారు, మీ అభిప్రాయం అంటే 2 నగరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనా కానీ తిరుపతి పైన ఎక్కువ హోప్స్ ఉన్నాయి, కానీ తిరుపతి రాలేదు అనేటువంటిది ఒకవైపు. రెండో వైపు 2 రాష్ట్రాలని
రెండు కళ్ళుగా భావించే తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణకు రాకపోవడాన్ని ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడు అది మిత్రులు చెప్పినట్టుగా కొంత రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఉంది. సరైన విధంగా ఆ నామ్స్ స్పెసిఫికేషన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రీతిలో సరిగ్గా పంపించకపోవడం వల్ల కూడా మేము కూడా తిరుపతి కోల్పోయామనేటువంటి బాధ మాకు ఉంది. అక్కడ విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, రెండు నగరాలని కూడా మరి దానికి వారికి కావాల్సిన రీతిలో ఆ ప్రణాళికలు అవన్నీ కూడా సరిగా పంపించడం వల్ల అవి ఫస్ట్ సెట్లోనే అయిపోయినాయి. ఇదేదో భవిష్యత్తులో టోటల్గా దీన్ని రిమూవ్ చేశారని అనుకోని అవసరం లేదు. ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సెట్లో ఒక 40, నెక్స్ట్ సెట్లో ఒక 40 కూడా తీసుకుంటారు. 100 స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలనేటువంటి మోడీ గారి ఆశయం. కేంద్రానికి ఏ కోశాన వివక్ష ఉంటుంది అనేటువంటిది నేను ఒప్పుకోను. ఎందుచేతనంటే వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పాడు, నా నెల్లూరు స్వస్థలమైనటువంటి నెల్లూరుకి నాకు అవకాశం రాలేదు. మోడీ గారి యొక్క నియోజకవర్గమైనటువంటి వారణాసికి మనం స్మార్ట్ సిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉంది. జైట్లీ గారు కానీ అనేక మంది కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వారికి చేయలేదు. ఇక్కడ వివక్ష అనేటువంటిది ఉన్నట్లయితే, లేకపోతే స్వార్థం అనేటువంటి ఉన్నట్లయితే ఈ సోకాల్డ్ ఈ కేంద్ర మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి కావాల్సినట్లుగా రీతిగా పంచుకుని తర్వాత మిగిలిన వాళ్ళకి పంచి ఉండేవారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణలో కూడా రావాలని మేము కోరుకుంటాం. ఎందుచేతనంటే తెలుగుదేశం ఈరోజు జాతీయ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు ఆయన ప్రచారంలో అనేక విధాలుగా చెప్తాను, ఆయనకి ఎక్కడ పని ఏంటి అనేటువంటి కూడా నేను ఎక్కడో చూశాను. చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఒక జాతీయ పార్టీగా ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఇట్. మీరు ఇప్పుడు అడిగారు, మీరు అక్కడ వచ్చిన దానికి ఇక్కడ వచ్చిన దానికి అన్నారు కాబట్టి జాతీయ పార్టీగా మేము తెలుగుదేశం అనేటువంటి ఒక జాతీయ పార్టీ. ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడా తెలుగువారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా కలుసుకోవడం, వారికి మంచి చేయాలని ఒక సదుద్దేశంతోనే, అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే హైదరాబాద్లో ఏ విధంగా ఇదివరలో సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం డెవలప్ చేస్తుందో అదేవిధంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులుగా మేము చేస్తాం తప్ప ఎక్కడ వివక్ష చూపింది అనడానికి నేను వ్యతిరేకం. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందా, ఇందులో వివక్ష అనేటువంటి అంశం ఎక్కువ కనిపిస్తుంది? ముఖ్యంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరికి కూడా దీంట్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క తప్పిదాలు ఉన్నాయనేది స్పష్టంగా కనబడుతుంది. మొదటి నుంచి మనం గమనిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి సందర్భం బడ్జెట్లో కూడా మేము అసెంబ్లీలో మన 24/7 పవర్ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది, మన రాష్ట్రానికి ఇవ్వలేదు. ఇండ్ల విషయంలో కూడా ఫస్ట్ మనకు చాలా తక్కువ ఇచ్చేసి వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మళ్ళీ ఏదో కొద్దిగా ఇచ్చినట్టుగా మళ్ళీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే కల స్మార్ట్ సిటీస్కి వచ్చే కల ఈ విధంగా చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లోపల రెండో సంపన్న రాష్ట్రం మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం అనే విధంగా అంకెల గారెడ్ చేసి కనీసం అంటే గతం లోపల ఇంతమంది రైతు ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో కానీ ఒక విషయం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు కానీ నిధుల విషయంలో కానీ ఒక క్లారిటీతో ఉంటారు. ఎంత రాబట్టగలమో అంత రాబట్టే ప్రయత్నం మ్యాక్సిమం లెవెల్ ట్రై చేస్తారనేది గతంలో కూడా చూసాము. ఇప్పుడు కూడా ఆ పేరు ఉంది ఆయనకి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సాధించుకుంటుంది, తెలంగాణ ఆ విషయంలో వెనకబడుతుంది అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇందులో రాజకీయాలు మాత్రమే ప్లే చేస్తున్నాయి. అంటే బోత్ ది సైడ్స్, అంటే అక్కడ నుంచి వాళ్ళ ధోరణి ఆ విధంగా ఉన్నప్పుడు మనం కనీసం మన ప్రిపరేషనల్ వర్క్ అన్నా కరెక్ట్గా ఉండాలి. అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి, అవసరమైతే బీజేపీ మిత్రులను కూడా అఖిలపక్షంలో తీసుకెళ్ళాలి, నిలదీయాలి. అప్పుడు మనకు స్పష్టమైన వైఖరి ఏంటనేది తెలుస్తుంది. కానీ ఏమాత్రం కూడా అఖిలపక్షాన్ని తీసుకొని పోగా ఒంటెద్దు పోకడలుగా ముఖ్యమంత్రి పోవడం అనేది మనం గమనిస్తున్నాం. ఎగ్జాంపుల్, రైతులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సంపన్న రాష్ట్రం అయినప్పుడు రైతుల ఆత్మహత్యలు నివారించడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది. వీళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు చేయలేదు. అవి ఎవరైనా ఇన్ టైంలో అప్పులు చేసి రైతులు కట్టుకున్నారో వాళ్ళకి 5,000 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రోత్సాహంగా కూడా ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లు పాపం రోడ్లపైకి వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ పిల్లల్ని సంఖ్యలో పెట్టుకొని మాకు రోడ్ల మీద వచ్చి కనబడ్డారు. కనీసం వాళ్ళకు అది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ వీళ్ళు కూడా ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు 5,000 రూపాయలు ఇచ్చారో ఈయన కూడా ఏదైనా కొంత ప్రోత్సాహం చేయొచ్చు కదా. అసలు సంపన్న రాష్ట్రం అయినప్పుడు మన మహిళలు రోడ్డుపైకి వచ్చి ఈ విధంగా వాళ్ళు కష్టపడుతున్నప్పుడు కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళని ఆదుకోలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా రైట్ ప్రేమచంద్రారెడ్డి గారు, ప్రతి సందర్భంలో కేంద్రానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ నిధులు కానీ గ్రాంట్లు కానీ ఏ కేటాయింపులు జరిగినా కానీ ఈ అంశాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఎక్కువగా తెరపైకి వస్తుంది వివక్ష. తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం సరైన దృష్టి పెట్టడం లేదు. దీనికి బీజేపీ చెప్పే సమాధానం ఏంటి? ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, తెలంగాణలో బీజేపీ ఎగ్జిస్టెన్స్ ఉంది, ఎలా సమాధానం చెప్తారు? ఇక్కడే చాలా స్పష్టం అవుతున్నది. ఇప్పుడు బీజేపీ రాజకీయం చేయదు ప్రతి విషయంలోని. ఎలక్షన్లు ఉన్నప్పుడు కూడా నిజంగా చెప్పగలిగింది బీజేపీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయినా ఎన్నికల కోసం ఓ రకంగా, ఎన్నికలు అయిపోయినాక ఓ రకంగా మాట్లాడే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు.
ఇవాళ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ స్పష్టంగా కట్టుబడి ఉంది. కాబట్టి అనేక విషయాలు మొన్న నిమ్స్ అని ఒక కానీ అదే development particularly area మనం తీసుకొచ్చింది. స్మార్ట్ సిటీస్ అదే చెప్తున్నా, కోట్ల రూపాయలు. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ 0.21 తేడాతో వరంగల్ అవకాశాన్ని కోల్పోయింది అనేది ఇందాక రంగారెడ్డి గారు చెప్తున్నారు. ఒకవేళ ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఒకసారి సరిదిద్దుకోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు కానీ ఒక డైరెక్షన్ ఇచ్చి ఇవ్వాలి అనుకుంటే చేసే అవకాశం 0.21 అనేది ఇచ్చారు. ఇవాళ మనం అదే గమనించాలి. ఇప్పుడు 100 స్మార్ట్ సిటీస్ని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. అందులో 97 నగరాలు పాల్గొన్నాయి. అవి స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినాయి. మన దగ్గర 3 ప్రపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. స్టేట్ గవర్నమెంట్ ఏమన్నది, హైదరాబాద్ వద్దు, మేము అంతకంటే పెద్దగా మిగతా ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి మాత్రమే నేను అదే చెప్తున్నా. కరీంనగర్ డ్రాప్ చేసింది. దయచేసి నన్ను తర్వాత చెప్పనీయండి. హైదరాబాద్ లేదు, హైదరాబాద్ కనుక ఉండి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఇప్పుడు వచ్చేది ఈ టెస్ట్లో. కానీ హైదరాబాద్ను తొలగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది. వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చింది. తర్వాత కేంద్ర మంత్రి వారితో నిన్న మేము మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అదే చెప్పాడు. కాబట్టి వరంగల్, కరీంనగర్, వరంగల్ కూడా ఇప్పుడు వస్తాయి. ఇది ఆయన చెప్పాడు స్పష్టంగా. ఏప్రిల్ వరకు ఒక అవకాశం ఇచ్చాము. ఇంకా 40 నగరాలు సెలెక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ 40 నగరాల్లో ఏవైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ సంస్థతోని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారో వారి యొక్క ఆధ్వర్యంలో కూడా స్టేట్ లెవెల్లో కమిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కాంపిటీషన్ డెవలప్ చేయడానికి, ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేయడానికి. ఇక్కడ ప్రభుత్వం ఏదో పైనుంచి చేయడం, ప్రభుత్వం డెవలప్ చేస్తుంది అనే దానికంటే ముఖ్యంగా ఈ ట్రెండ్ నిర్మాణం చేయడం వల్ల మాది కూడా స్మార్ట్ సిటీ కావాలంటే ఏం చేయాలి, మేము ఏమేమి నామ్స్. కాబట్టి నేను అనేది ఒకటే, ఇక్కడ ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు కావచ్చు, లేకపోతే అట్లా మాట్లాడే అవకాశం ఉండదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇవి తప్పక స్మార్ట్ సిటీస్ అయితే ఫస్ట్ నెక్స్ట్ ఇమీడియట్ గా వరంగల్ అయిపోతుంది. హైదరాబాద్ ని అసలు స్మార్ట్ సిటీలో పోటీ నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చింది? చెన్నై లాంటి మహానగరమే ఈరోజు స్మార్ట్ సిటీ కింద గ్రాంట్లు తీసుకోవడానికి రెడీ అయినప్పుడు హైదరాబాద్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసి కరీంనగర్ను ఫోకస్ చేసే ప్రయత్నం చేయాల్సి వచ్చింది? అంటే హైదరాబాద్కు అనేక హంగులు ఉన్నాయి కాబట్టి చెన్నై కంటే ఎక్కువ కరీంనగర్ అండ్ వరంగల్ డెవలప్ అయితే ఈ 2 సిటీలు కూడా డెవలప్ అయితే హైదరాబాద్ స్థాయిలో ఆ 2 సిటీలు కూడా ఉంటాయి అనేటువంటి ఆలోచనతో చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. రైట్ రంగారెడ్డి గారు, ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తంగా చూస్తే ఏంటంటే 180% ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు, స్లమ్ ఏరియాస్ కానివ్వండి, ఓల్డ్ బస్తీ కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటి కాలనీలు కానివ్వండి, అక్కడ పోయి చూస్తే మురికి, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, త్రాగునీరు వాళ్ళకు 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. కేవలం 20% నివసిస్తున్నటువంటి ప్రాంతాలు మాత్రమే డెవలప్ అయినాయి. 80% ప్రజలు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కానీ రాజే గారు చెప్పినట్టుగా హైదరాబాద్ కంటే కరీంనగర్ కానీ లేదా మరొక సెకండ్ గ్రేడ్ హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి హైదరాబాదు మనం అనుకున్నటువంటి స్థాయిలో ఎక్కడ అభివృద్ధి చెందింది? హైదరాబాదు అభివృద్ధి చెందడం అంటే కేవలం 120% మంది ఉంటున్నటువంటి ప్రాంతాలు కాదు. టోటల్గా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందా? ఇవాళ మనం పోయి ఎన్నికల్లో తిరుగుతూ ఉన్నాం, అనేక సందర్భాల్లో పోతూ ఉన్నాం. ఇలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయి వాటర్ అంతా రోడ్ల మీదకి వస్తూ ఉంది. ఆ తర్వాత 2 వీలర్ మీద కానీ కాలినడకన కానీ రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. ఆ ముక్కుకు మూతికి గుడ్డలు కట్టుకొని పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఒక మురికి కూపంగా మారిపోయింది హైదరాబాద్ నగరం. ఎక్కడ ఇవాళ డెవలప్ అయింది? నిధులు కూడా 6,500 కోట్ల రూపాయలు వస్తే దాంట్లో ఎంతవరకు ఖర్చు చేస్తూ ఉన్నారు, ఎంతవరకు దుర్వినియోగం అవుతూ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒకటేంటంటే మనం ఇట్లా పంపటం వల్ల అది రాకపోతే అసలు పోయింది కదా. ఇవాళ కరీంనగర్ అని అదని పంపించారు. ఇలా హైదరాబాదే కాక పెట్టి ఉంటే ఇవాళ చెన్నై చాలా చెన్నై మరి మనకంటే చాలా అవన్నీ బాగా డెవలప్ అయిన సిటీలు. వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏందనంటే ఇవి పెడితే రావనే ఉద్దేశంతో ఇది పెట్టారు. కాబట్టి హైదరాబాద్ అనేది చాలా డెవలప్ కావాల్సి ఉంది. హైదరాబాద్ పెట్టుంటే మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు దీంట్లో వచ్చేది. రాష్ట్ర గవర్నమెంట్ పెట్టకపోవడం అనేది
రాష్ట్ర గవర్నమెంట్ ఇష్టాలతో మాత్రమే పెడతారా నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు. అవును, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అడిగారు. సెలక్షన్ ప్రేమేందర్ ప్రిన్సిపల్ సెక్రటరీ విషయం నేను తెలియక మాట్లాడతానా, తెలిసి కాదు నేను మాట్లాడేది, తెలియక మాట్లాడతాను. రాష్ట్ర గవర్నమెంట్ యొక్క ఇష్టాలతో మాత్రమే కేంద్రం వ్యవహరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు. సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. స్మార్ట్ సిటీకి ప్రపోజ్ నాకు తెలియదని చెప్పినాక కూడా మాట్లాడినావా? నాకు ఆ విషయం తెలియదా అని చెప్పిన నేను. ఇప్పుడు రాష్ట్రాల యొక్క ప్రమేయంతో మాత్రమే కేంద్రం వివరిస్తుందా? హైదరాబాద్ వద్దన్నదా? కరీంనగర్ మాకు వరంగల్ కావాలన్నది. వరంగల్ను కరీంనగర్ మేము ఇయ్యమా? హైదరాబాద్ మీరు అడగలేదు కాబట్టి ఇయ్యం. ఏమని అనలేదు అన్న. వరంగల్ హైదరాబాద్ మీరు అడగలేదు కాబట్టి ఇయ్యం. వరంగల్ కరీంనగర్ అడిగింది కాబట్టి ఇది పూర్తిగా అడ్డంగా మాట్లాడడం. పూర్తిగా అడ్డంగా మాట్లాడడం. విషయం తెలియక మాట్లాడతా. అవుతుంది దీన్ని పక్కదారి పట్టియద్దు. పక్కదారి నేను పట్టిస్తలేను. హైదరాబాద్ మీరు అడగలేదు కాబట్టి ఇయ్యము. మీరు అడగలేదు కాబట్టి ఇయ్యము. కరీంనగర్ వరంగల్ మీరు అడిగింది కాబట్టి ఇయ్యము అనేది రాజయ్య గారు. అంటే కేంద్ర ప్రభుత్వం వివక్షత ఉన్నటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకుంటుంది ఒక భాగం. ఏదున్నా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకుంటున్నప్పుడు దీనిపైన వివిధ రాష్ట్రాల యొక్క నివేదికలు అడుగుతారు, అభిప్రాయాలు. రాష్ట్రం పంపించినటువంటి కాకుండా వేరే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? మేము పంపించినటువంటి అనేది ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం అనేది ఉంటుంది. వాళ్ళు పంపించినటువంటి లిస్టుల నుంచే వాళ్ళు సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కాకుంటే ఏంటంటే మీరు అన్నట్టు హైదరాబాదు మీరు పంపియండియా, ఈ రావటం లేదు, మళ్ళీ అనవసరంగా మీకు పోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. ఆ రకంగా వాళ్ళు చెప్పలేదు. ప్రేమచంద్రారెడ్డి ఒక విషయం అంటే మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. రంగారెడ్డి గారు చెప్పినట్టుగా చిన్న ద్వారా పెద్ద ద్వారా వ్యవహారాలు నడుస్తుందని అనుకుందాం. కానీ తెలంగాణకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారుల బదలాయింపు, అధికారుల కేటాయింపు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అప్పటికప్పుడు నివేదికలు తయారు చేయాలన్నా కానీ అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైనా కేంద్రానికి పంపించాలంటే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా పెద్ద మనసు చేసుకుని హైదరాబాద్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ ఒక చొరవ చూపించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఒక్కటేంటంటే ఇది పూర్తిగా తిరస్కరించలేదు కేంద్ర ప్రభుత్వం. కేవలం కొంత సమయం, ఏప్రిల్లో వరంగల్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించబోతున్నది. హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున నిధులు 55,000 ఇండ్లు కేటాయిస్తే హైదరాబాద్ సిటీకే 29,000 దాదాపు కేటాయించడం జరిగింది. కాబట్టి కేంద్రం చాలా స్పష్టంగా రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. టీమిండియా యొక్క కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఇక్కడ కొన్ని ప్రాసెస్లో లేట్ అవుతున్నాయి. మీరు అనొచ్చు కేంద్రం సజెస్ట్ కూడా చేస్తున్నది, కొంత మొద్దు నిద్రపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలల్లో, కొన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నది. ప్రతిదీ వివక్ష అని మాట్లాడడానికి వివక్ష కనుకైతే ఇప్పుడు మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి ఏదైతే హార్టికల్చర్ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రి పోయిండు. రాష్ట్రానికి 43,000 కోట్ల రూపాయల యొక్క జాతీయ రహదారులు ప్రకటించారు. అన్నిటికంటే ఎక్కువ కరువు నిధుల గురించి చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం 290-300 కోట్ల కంటే ఎప్పుడు కరువు నిధులు ప్రకటించలేదు. తెలంగాణకే 791 కోట్ల రూపాయలు కరువు నిధులను ఇవాళ కేంద్ర నేను చెప్పేది. అటు ఆంధ్రాలో 423 కోట్లు. నేనేమంటున్నా అంటే వివక్ష అనేది లేదు. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే దానికి కొంత సమయం తీసుకోవచ్చు. ఇవాళ అది కూడా ఎందుకు వచ్చింది? ఇవాళ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్ కనుక స్మార్ట్ సిటీస్ లిస్టులో ఉంటే ఫస్ట్ జాబితాలో డిక్లేర్ అయ్యేది, లేకున్నా వరంగల్ సెకండ్ జాబితాలో డిక్లేర్ కాబోతున్నది. ఇది ఒక సూచన ఏంటంటే ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ పోటీ పడి తమ నగరాలు అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇది
ఒక సరి అయిన దిశలో వెళ్ళడానికి ఇది ఒక కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నది. ఇది ఒక ఆరోగ్యకరమైన పరిణామం రాబోయే రోజులలో మీరు చూడాలి. ఇప్పుడు మీరు వివక్షత లేదన్నారు కదా ముమ్మాటికి వివక్ష లేదు. బ్రదర్, బీహార్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీహార్ ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రతిపాదన పంపించినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఎన్నికలప్పుడు 1,25,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించారు. అంటే ఏంటది? ఇచ్చేది కాదు. నువ్వు అడిగినప్పుడే ఎన్నికల ప్రధానమంత్రి గారు నిన్న మొన్న సమీక్ష పెట్టి అక్కడ ఎక్కడ ఏమేమి అవసరమో అవన్నీ సౌకర్యాలు ఎట్లా చేకూర్చాలి దానికోసం కట్టుబడి ఉండి మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు, హైదరాబాద్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇద్దరు చంద్రులు పోటీలో దిగారు. హైదరాబాద్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే ఈ రాజకీయాలు ఈ ఆట నడుస్తుంది అని చెప్పి అనుకోవచ్చా? ముఖ్యంగా అటు వరంగల్ కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనం పెద్ద ఎత్తున అఖిలపక్షాన్ని తీసుకెళ్ళిపోయి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేసి అన్నీ కూడా అభివృద్ధి చెందినట్టుగా ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు సంకుచిత స్వభావంతో, అంటే వరంగల్ వాళ్ళు కానీ లేకపోతే కరీంనగర్ వాళ్ళు కానీ ముందు నుంచి కూడా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల వాళ్ళు ఈ పార్టీని ముందు నుంచి ఆదరిస్తున్నారు అనమాట. కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేయాలి అన్న ఉద్దేశంతో తను ప్రతి ప్రతిపాదనలు కూడా నాకు రావాల్సిన ఒక రైల్వే లైన్ వికారాబాద్ నుంచి మక్తల్ వరకు గత ముఖ్యమంత్రి గవర్నర్ గారు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం మూలంగా క్లియర్ చేసి కొత్త ప్రభుత్వం కేంద్రానికి పంపించాలంటే ఈ రోజు వరకు అది ఆపెట్టాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో. అలాంటి ప్రతిపాదన ఇంకోటి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉంటే దాన్ని మాత్రం పంపించడం జరిగింది. ఇది కూడా అంతే, మేము ఇదే భావిస్తున్నాం. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఇక్కడెక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ గతం లోపల ఎన్నికల లోపల జనరల్ ఎలక్షన్స్ లోపల ఎక్కువ సీట్లు రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వీళ్ళే గెలిచారు, టీఆర్ఎస్ చాలా తక్కువ గెలిచారు. సో కాబట్టి ఏంటంటే ఈజ్ గివింగ్ ప్రిఫరెన్స్ టు దట్ ఏరియా. అట్లా ఉండొద్దు, ఎక్కువ మంది జనాభాకు యూజ్ కావాలి. ఇక్కడ 1 కోటి జనాభా ఉంది, అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ కరీంనగర్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇది కూడా కావాలి అది కూడా కావాలని అఖిలపక్షాన్ని తీసుకెళ్తే మనకు పోయేదేం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, అభివృద్ధి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రైట్. ఇక ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఒక ఘాటైన కామెంట్ చేశారు. ఒక రకంగా అంటే వివక్ష ఈ అంశాలన్నింటి కోణంలో చూడకుండా జెండా ఆల్రెడీ ఎగరేసాం, లెక్కలు మాత్రమే తేలాలి అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. రెండోది చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం పైన రకరకాల అబ్జెక్షన్స్ని ఆయన లేవనెత్తారు. పద్మరాజు గారు మీరేమంటారు ఈ కామెంట్స్కి సంబంధించి? ఇట్స్ ఆల్ బుల్షిట్ అండ్ అబ్సర్డ్. దీన్ని క్లియర్గా చెప్పాలంటే 2 మాటలు సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఆల్ బుల్షిట్ అండ్ అబ్సర్డ్. ఎందుచేతనంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2 పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి అగ్రగామిగా ఉన్నటువంటిది యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, ఒక జాతీయ పార్టీగా ఆవిర్భావం అయింది. ఆయనకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఇక్కడ ప్రచారం చేయడంలో తప్పేమిటి అనేది నా ఇది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇదివరలో మరి ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సిటీకి సంబంధించి చూసినట్లయితే మరి అనేక మంది శాసనసభ్యులు ఇక్కడి నుంచి ఎంపిక కాబట్టారు. తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది లెజిస్లేటర్స్ బిలాంగ్స్ టు ఎన్డీఏ. ఇక్కడ వీళ్ళందరికీ మరి ప్రచారం చేయకుండా ఏం చేయాలి అంటే టీఆర్ఎస్కి ఇదివరలో 1 సీటు తప్ప జీహెచ్ఎంసీ పరిధిలో 1 సీటే తప్ప మిగిలిన సీట్లన్నీ కూడా మిగిలిన పార్టీలు దాంట్లో అగ్రగామిగా ఎన్డీఏ ఉంది, బీజేపీ టీడీపీలో ఉన్నాయి. అంటే వాళ్ళు వచ్చినట్లయితే తన సీట్లు తగ్గిపోతాయనేటువంటి ధోరణితో మాట్లాడి అక్కసుతో మాట్లాడినటువంటి ప్రక్రియ కనిపిస్తుంది తప్ప ఆయన ఇక్కడ పని ఏంటి అక్కడ చూసుకోవచ్చు కదా, ఏంది ఇది మాట్లాడే విధానం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో అంతారు అంటే భయంతో చేస్తున్నారా అంటే మేము ఇప్పటికే జెండా ఎగరవేసేసామనేటువంటిది వ్యక్తం చేస్తాను. ఓకే, కాన్ఫిడెన్స్ ఉండటం ఇబ్బంది కాదు, కాన్ఫిడెన్స్ ప్రతి వాడికి ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా నెగ్గాలని ధైర్యంతో ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఇక ముఖ్యంగా ఆయన కాన్ఫిడెన్స్ అంతా ఏంటంటే ఎక్స్-అఫీషియో మెంబర్స్ అంతా అంటే ఎవరైతే కొంతమంది ఇక్కడ హైదరాబాదులో ఓటర్గా నమోదైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులు. వాళ్ళందరినీ కూడా రేపటి ఎమ్మెల్సీలు ఉంటారు లేదా రాజ్యసభ మెంబర్లు ఉంటారు, పార్లమెంట్ మెంబర్, వీళ్ళందరినీ కూడా ఎక్స్-అఫీషియో మెంబర్స్గా ఒక 30-40 మందిని ఒక పోగుగా చేసుకుని అది దానితో పాటు మనం జెండా ఎగరేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇండివిజువల్ గా టీఆర్ఎస్ నా అభిప్రాయం. రంగారెడ్డి గారు, ఫలితం తేలిపోయింది, లెక్క తేలాల్సి ఉంది. ఇప్పుడు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల వాళ్ళ యొక్క విధానం కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు దృష్టి ఏంటంటే ఇద్దరు చంద్రుల కథ. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళు ప్రజలు ఆశించిన దానికంటే ఆశ్చర్యపడేటువంటి పద్ధతుల్లో ఇద్దరు కత్తులు తీసుకున్నట్టుగా ఒకసారి ఏంటంటే పెద్ద ఎత్తున ఫైటింగ్ చేసుకున్నట్టుగా వ్యవహరిస్తారు.
మళ్ళీ ఒకసారి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు కావాలి అంతా ప్రీ ప్లాన్ అంటారు. అంతే కదా. అందుకనే వాళ్ళిద్దరు కూడా రహస్యంగా మాట్లాడుకొని అవసరం ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు నీకు అక్కడ నాకు ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు అవసరం ఉన్నప్పుడు మనం సీరియస్గా ఉందాం, మామూలప్పుడేమో మనం ఇట్లా పోదాం అనేది వాళ్ళు రహస్యంగా మాట్లాడుకొని చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఒకటి, రెండవది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడేం పని చెప్పానంటాం అది తప్పది. ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే రాష్ట్ర నాయకులు కాబట్టి ఏంటంటే ఆ రకంగా మాట్లాడటం అనేది సరైనది కాదు. ఇంకోటి ఏంటంటే గ్రేటరు ఎన్నికల్లో మేము మేయర్ స్థానంలో కూర్చోబోతున్నాము అని చెప్పి ఆ మేయర్ స్థానంలో కూర్చోవడానికి వాళ్ళకు అవసరం ఉన్న ప్రజాబలం లేదు కాబట్టి ఒక ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు. మనం మేయర్ స్థానం మనం దక్కించుకోవాలంటే ఏం చేయాలని వాళ్ళు సంవత్సర కాలం నుంచే ప్లాన్ చేసుకొని కొంతమందిని ఓటర్ లిస్టులో తగ్గించడం, తర్వాత రిజర్వేషన్ సిస్టంలో కూడా అవకతవకలు వాళ్ళకు అనుకూలంగా మొత్తం కూడా తయారు చేసుకున్నారు. రెండవది ఏంటంటే ఎక్స్ ఆఫీసియో మెంబర్స్ని కూడా వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంఐఎం నిన్నటిదాకా కేటీఆర్ ఏమన్నాడు, ఎంఐఎంకు మాకు సంబంధం లేదు అని చెప్పి అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటా ఉన్నారు, మా మిత్రపక్షం అంటా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎంఐఎంతో స్నేహం కానివ్వండి, లేకపోతే ఎక్స్ ఆఫీసియో మెంబర్స్ కానివ్వండి, రిజర్వేషన్లు కానివ్వండి, ఓటింగ్ని తగ్గించడం కానివ్వండి, ఇవన్నీ ఒక 1 year నుంచే ప్లాన్ చేసుకొని ఆ రకంగా దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల యొక్క నిజంగా ప్రజాబలం ఉంటే ఇన్ని వేషాలు అక్కర్లేదు. ప్రజాబలం లేకనే రకరకాల తప్పుడు పద్ధతుల్లో అధికారాన్ని ఉపయోగించి ఆ రకంగా ఏంటంటే దాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నం రామ్మోహన్ రెడ్డి ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేయర్ పీఠం పైన ఒక క్లారిటీ ఇచ్చారు, అలానే ఎంఐఎంతో పొత్తు పైన కూడా కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కేటీఆర్ ఇంతకుముందు ఇచ్చిన ప్రకటనలు, కేసీఆర్ ఇచ్చిన ప్రకటనలు మీరు రెండింటిని కూడా విశ్లేషణ చేయండి. కేటీఆర్ ఏమన్నారంటే 100 సీట్లతో గెలుస్తామన్నమాట చెప్పింది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారు, 100 సీట్లు అనలేదు, తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, తర్వాత క్లారిటీ వేరు, ఆ రోజు చెప్పాడు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఏది ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ద్వారా గెలుస్తాం, మజ్లిస్ పొత్తు ద్వారా గెలుస్తాం, లేకపోతే మేము గెలుస్తాం, ఇట్లా 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు. అంటే వాళ్ళ దాంట్లోనే కన్ఫ్యూజన్ ఉంది. నెల్సన్ సర్వే వాళ్ళు చెప్పారు 45 సీట్ల కంటే ఎక్కువ రావు టీఆర్ఎస్ పార్టీకి అన్న విషయం క్లారిటీగా వచ్చేసింది ఆల్రెడీ. నెల్సన్ సర్వే వాళ్ళు గతంలో ఎన్నో సర్వేల్లో కరెక్ట్ వచ్చింది వాళ్ళు. కాబట్టి వీళ్ళు అమలుకు ఆచరణకు సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతర పక్షాల శాసనసభ్యులను వాళ్ళ పార్టీలో చేర్చుకొని కనీసం వాళ్ళకిచ్చిన హామీలు, వాళ్ళు పార్టీలో చేరుతున్న తరుణంలో వాళ్ళకిచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. మీద ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. యాదయ్య మా చెవెల శాసనసభ్యులు చేరుతున్నప్పుడు 150 పడకల ఆసుపత్రి చెవెలకి ఇస్తామన్నారు, శంకర్పల్లికి 100 పడకల ఆసుపత్రి ఇస్తున్నారు, త్రివులు జీవో కనీసం దానికి సంబంధించిన ఒక విధానపరమైనటువంటి ఒక ఆర్డర్ కానీ 25% వర్క్ కానీ టెండర్ పిలవడం కానీ ఏది కూడా చేయలేదు. ఇప్పుడు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటర్లు ఎక్కడ ఉంటారో వాళ్ళని తొలగించే కార్యక్రమం చేసినారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తారు. ఓన్లీ వాళ్ళు హోర్డింగ్స్ ప్రచారాలు ఇవే పెట్టి ఓట్లాడుతున్నారు తప్ప ఒక్క ల్యాండ్ మార్క్ మేము ఈ పని చేసినాం మీరు ఓటేయండి అని ఎక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారు. 24 గంటల విద్యుత్ గురించి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, శ్వేతపత్రం విడుదల చేయండి. గత సంవత్సరం 2014-15 సంవత్సరంలో ఈ పీరియడ్ లో ఎన్ని మిలియన్ యూనిట్లు మనం కాల్చినాము, ఇప్పుడు ఎన్ని కాల్చినాము? అరౌండ్ 40% లెస్ మనము యూటిలైజేషన్ జరిగింది. రికార్డ్స్ ఉన్నాయి. దాన్ని ఏదో వాళ్ళ గొప్పగా వాళ్ళు చెప్పుకోవడం కాదు. హైదరాబాద్ ప్రజలు రియలైజ్ అయ్యారంటారు. 100% వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలుగా రైతులు గ్రామీణ ప్రాంతంలో రైతులు పంటలు పండించగా 2000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో కరెంటు ప్రేమచంద్రారెడ్డి గారు 2 విషయాలు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం పైన కామెంట్స్ చేయడం, రెండోది ఎంఐఎంతో పొత్తు పైన క్లారిటీ ఇవ్వడం. బీజేపీకి సంబంధించి 2 చాలా కీలకమైన అంశాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడం అనేది ఒక పెట్టుకున్నారు. కాబట్టి ఏమన్నారు, బాబు గారు మీకేం పని అంటే ఇక్కడ ఉన్న ప్రజలను అది రెచ్చగొట్టడం. రెండో వైపు ఏంటంటే సెటిలర్స్ ఓట్లు కావాలని మొన్న నీ కాళ్ళ ముళ్ళు ఈగితే నేను పంటితో తీస్తా అని అన్న వ్యక్తి మళ్ళా మీకు నరేంద్ర మోడీ మట్టి నీళ్ళే ఇచ్చిండు అని ఒకవైపు అంటూ,
మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఒకవైపు అంటూ, విశాఖపట్నం కాకినాడ వస్తే మళ్ళీ ఇక్కడ వివక్ష చూపిల్లని మరొక వైపు, అంటే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇలా ఎక్కడ ఏది వీలైతే అట్లా రాజకీయానికి ఉపయోగించుకునే ప్రయత్నం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతున్నారు. దీన్ని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. రెండోది, మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ మజ్లిస్తో లోపాయకారి పొత్తున్నది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఎందుకన్నారంటే కేసీఆర్ గారు పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తూ మిగతా తన సీట్లలో ముస్లిం మైనార్టీల యొక్క ఓట్లు రావడం కోసం మజ్లిస్తో పొత్తు డిక్లేర్ చేసిండు. అంటే మజ్లిస్ గెలిచే దగ్గర మజ్లిస్ గెలుస్తుంది, మజ్లిస్ లేని చోట టీఆర్ఎస్ ఉన్న దగ్గర మజ్లిస్కు సంబంధించిన ఓట్లు మాకేయమని చెప్పి సందేశం ఇవ్వడం కోసం ఇవాళ ఇటువంటి ఇచ్చారు. కానీ భాగ్యనగర వాసులు తప్పక మజ్లిస్ పార్టీ యొక్క దీని కారణంగానే ఇవాళ హైదరాబాద్ వెనుకబడి ఉన్నది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ పార్టీ గెలిచినట్టే. అందుకోసం ఇవాళ ప్రజలు తప్పక ఆలోచిస్తున్నారు, ఇవాళ తిరస్కరిస్తారు. బీజేపీ టీడీపీ యొక్క కాంబినేషన్ ఇక్కడ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేస్తాను. కేశవ్ గారు, లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు, ఆ సీమాంధ్రులంతా కూడా తెలంగాణ ద్రోహులు అన్న ముఖ్యమంత్రి, జాగోబాగో అన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి 10 ఏళ్ళు విభజన చట్టం ప్రకారం హైదరాబాద్లో అతను కార్యక్రమాలు నడిపే విధంగా ఉంది. అంటే రాజ్యాంగం పైన, పార్లమెంట్ పైన పట్ట చేసినటువంటి దానిపైన ఆయనకి ఇంత కూడా విశ్వాసం లేకుండా ఈ విధంగా రాజే గారు ప్రతి సందర్భంలో స్టేట్ గెస్ట్ అని చెప్పని ప్రస్తావించడం, అసలు హైదరాబాద్లో మీకేం పని, మీరెందుకు వచ్చారు, మీరెందుకు ప్రచారం చేశారని మాట్లాడడం, ఈ విషయాలు రెండు నిజంగానే కాంట్రడిక్షన్ ఉన్నటువంటి 2 అంశాలని ప్రస్తావిస్తున్నాయి. ఒకవైపు సీమాంధ్ర ఓట్ల కోసం మాట్లాడుతున్న మాటలు వేరుగా ఉంటున్నాయి, ఏపీ సీఎం విషయంలో చేస్తున్న కామెంట్స్ ఇంకో రకంగా ఉంటున్నాయి. టీఆర్ఎస్ ఏమంటుంది దీనికి సంబంధించి? నేనైతే మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు ముందుగానే చెప్తున్నారు. మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఫ్రీగా మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ఇదివరకు పూర్తి స్థాయిలో ఈ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు పోలేదు. ఎన్నికల సందర్భంగా అంటే తెలంగాణ సాధించే క్రమంలో ఈ హైదరాబాదు ఇట్లనే ఉంటుందా, 2 అయితాయో 3 అయితాయో అనేక ఘర్షణలు జరుగుతాయి అనేటువంటి అపవాదం ఉండే. అది జరగలేదు. వలస అంటే ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళ ఆస్తులను గుంజుకుంటారేనో, లేకపోతే వాళ్ళ ఇళ్ళను ఆక్రమించుకుంటారేనో, వాళ్ళని షాపులను ఆక్రమించుకుంటారేనో, ఇటువంటి అపవాదు కూడా ఉండే. అదేం జరగలేదు. పోతే హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుంది అనేటువంటి ఒక ప్రచారం ఉండే. అది కూడా ఏం జరగలేదు. ఇవన్నీ జరగకపోగా అందరు కూడా కలిసి ఉంటాను. పోతే ఏ ఎన్నికలైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అనుకూలంగా ఉంటాయి. అది కూడా ఒక అందుకే ఫలితం వచ్చేసిందని చెప్పి స్పష్టం చేసేసారు. కాదు, నేను అనుకూలంగా నేను ఉండటానికి నేను ఇంకోటి చెప్తాను సార్. గుజరాత్లో ఏమైంది, మహారాష్ట్రలో ఏమైంది, నన్ను మాట్లాడినా కాంగ్రెస్ పార్టీనే స్థానిక సంస్థలలో గెలిచింది మొన్న. కానీ దాని ముఖ చిత్రం మారిపోయింది. తప్ప రైట్ ఏది మొత్తం రాష్ట్రంలో సార్ నిన్నగాక మొన్న గ్రామ పంచాయతీ ఏది సర్పంచ్ మన జిల్లా పరిషత్లు కానీ లేకపోతే మండలాలు కానీ తర్వాత లేటెస్ట్ గా చెప్తున్నా నేను చెప్పేది పొరపాటుని చెప్తాను. నేను ఏదో రైట్ అని చెప్తలేను, మేము హీరోలం అని చెప్తలేను. అంటే దాని ముఖ చిత్రం మారిపోయింది. అంటే అధికార పార్టీతోని పనులు చేయించుకోవాలనేటువంటి ఆలోచన స్థానిక సంస్థల గెలిచేటోళ్ళకు ఉంటుంది. కాబట్టి మా పార్టీకి మొదటి నుంచి కూడా ప్రో ఓటు ఉన్నది. అంటే ఏది ఎట్లున్నా కూడా టీఆర్ఎస్ ఈసారి గెలుస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. పాజిటివ్ ఓటు కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. రెండోది ఏంటంటే ఇవాళ టీడీపీ బీజేపీ పొత్తు కలిసి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నది. ఇవాళ కిషన్ రెడ్డి గారు నిన్న మన చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి
నిర్మాణం కాలే. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి ఓ డౌట్ ఉన్నది, ఎందుకంటే నేను పోతే హిందూ ఓటు పోతుందని, ఆయనకు ఓ డౌట్ ఉంటుంది, దాన్ని ఆయనైతే ముస్లింలు ఓటు పోతాయి. ఎవరి తిప్పల వాళ్ళకు ఉన్నది, ఇందులో ఎవరి తిప్పల వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం అనేది నేను అన్నా, కానీ బహునాయకత్వం ఉన్నది. బహునాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఒప్పుకుంటారు రైతులు. కాంగ్రెస్ పార్టీకి బహునాయకత్వం ఇప్పటికీ నాయకత్వ లోపం ఉన్నది అన్న, బహునాయకత్వం ఉన్నది, బహునాయకత్వం ఉన్నది. ఆ బహునాయకత్వంలో కొంత ఇబ్బంది ఉన్నది వాళ్ళకు, బహునాయకత్వమే వాళ్ళకి ఇబ్బంది, ఇంకా వేరే ఇబ్బంది కాదు. రాజా గారు ఈ విశ్లేషణ బాగుంది. అలా అయితే కేసీఆర్ గారిని అసదుద్దీన్ అక్బరుద్దీన్ వద్దరు కలిసి చేయమని చెప్పండి దయచేసి. నేను చెప్పేది నేను నన్ను పూర్తిగా చెప్పని అన్న, ఎంఐఎం పార్టీ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు అధికార పార్టీ అంచు పక్క పంట ఉంటుంది కాబట్టి మీరు ఎంఐ కలిసి కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పక్క పొట్టు ఉంటది, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం పక్క పొట్టు ఉంటది. అంటే అవకాశవాద పార్టీ అంటారు. ఇప్పుడు దానికి అంచు, దానికి కావాల్సింది అధికార పార్టీ అంచు కావాలి. చంద్రబాబు నాయుడు ఉన్ననాడు కూడా గదే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు కూడా గదే ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు ఉన్ననాడు గదే ఉన్నది. ఒక విషయం గత 15-20 ఏళ్లుగా బల్దియాలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి ఉన్న ఎంఐఎం ఈరోజు టీఆర్ఎస్తో కలిసి, టీఆర్ఎస్ మిత్రపక్షం అని చెప్పి సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. కలిసి ఎలా పోటీ చేస్తున్నారు, లేదా మీరు అన్నట్టుగా అవగాహనతో ఒక ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం ఏమైనా ఉందా అన్న? ఎవ్వలకు వాళ్ళు పోటీ చేసుకుంటేనే గెలుస్తారు వీళ్ళు కలిసి. నేను ఉన్న ముచ్చట చెప్తాను, పచ్చి ముచ్చట చెప్తాను, అందులో అబద్ధం చెప్తాను నేను. ఎవ్వలకు వాళ్ళు పోటీ చేసుకోవాలి, పోటీ చేసుకున్నాక కలిసి మేయర్ స్థానం. ఇవాళ కిషన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎందుకు ప్రచారం చేయాలి? మీరు ఎంఐఎం అసదుద్దీన్ అక్బరుద్దీన్ తో మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను నేను. అంటే నేను గదే అంటారా, ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు రాజా గారు లేవనెత్తిన అంశాన్ని బట్టి చూస్తే బహిరంగంగా పొత్తు ఉన్న పార్టీలు కలిసి ప్రచారం చేయలేని పరిస్థితి ఎందుకుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ప్రచారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో చంద్రబాబు నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, జేపీ నడ్డా గారు అందరూ కలిసే ప్రచారం చేసిండ్రు. తర్వాత మిగతా ఎక్కువ విస్తృతంగా పర్యటించాలి కాబట్టి అందరూ అన్ని ఒక బ్యాచెస్గా తయారై పర్యటన చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ రాజన్న పచ్చి నిజం చెప్పిండు, కేసీఆర్ చెప్పకుండా తను చెప్పిండు. ఏమంటున్నాడంటే టీఆర్ఎస్ మేము ఒకటే అయితే ఇన్ని సంవత్సరాలు ఈ హైదరాబాదును దుస్థితికి కారణమైన యొక్క మజ్లిస్ పార్టీని ఒక్క పల్లెత్తు మాట అంటలేవే. మొన్నటి వరకు మేయర్ ఎవరు ఉన్నారు? పాత బస్తీ ఈ విధంగా ఉండడానికి ఎవరు కారణం? పొంగి పొరలడానికి మీరు లేరా? తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం చెప్పని అన్న. మజ్లిస్ తోని ఇంతగా అంట కాగడం ఎందుకు? ఇవాళ తెలంగాణను చిన్నాభిన్నం చేసిన యొక్క మజ్లిస్ భావజాలమే. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందల మంది ఇవాళ పెన్షన్ పొందుతూ ఉంటే నువ్వు నిజాం గొప్ప రాజు అంటున్నావు. మరి వాళ్ళది ఏంది అంటే ముచ్చట చెప్పలేవు. అట్లనే ఇక్కడ హైదరాబాద్ సిటీలో మొత్తం ఈ పరిస్థితికి కారణమైన మజ్లిస్ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడకుండా నువ్వు హైదరాబాద్ సిటీలో గెలుస్తానంటే ఎట్లా గెలుస్తావు? అటువంటి మజ్లిస్ పార్టీతో అంటగాగుతున్నావు కాబట్టి టీఆర్ఎస్కి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని మేము చెప్తున్నాం. ఇవాళ గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని, మతతత్వాన్ని పెంచి పోషించే యొక్క పార్టీ మజ్లిస్ పార్టీ. ఆ పార్టీతో ఇవాళ మీరు తర్వాత పవర్ పాలిటిక్స్ చెప్తున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంతో